అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇంకొక కిచెన్ అప్లయన్సెస్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్రెడ్ మేకర్ అండి. దీనికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇలాగే మన ఛానల్లో ఇంటికి వంటింటికి అవసరమైన రకరకాల హోమ్ అప్లయన్సెస్ గురించి నేను రివ్యూస్ ఇస్తాను, డెమోస్ ఇస్తాను, ఇంకా కొన్ని వంటలు మీకు చూపిస్తుంటాను. ఓకేనా? మరి లేట్ చేయకుండా బ్రెడ్ మేకర్ ఏందో చూసేద్దాం పదండి. వీడియో అంతా చూసాక మీకు బ్రెడ్ మేకర్ కొనాలనిపిస్తే అందుకని ఈ బ్రెడ్ మేకర్కి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్లోకి వెళ్తారు. అక్కడ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, చూసుకొని కొనుక్కోవచ్చు. ఓకేనా? చాలా సంవత్సరాలు అసలు బ్రెడ్ తినే వాళ్ళమే కాదండి, ఎందుకు అసలు ఇష్టం ఉండేది కాదు. మెల్లమెల్లగా పిల్లలు పెద్ద కొంది కొంచెం వాళ్ళకి బ్రెడ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఎప్పుడన్నా నాకు సులభంగా ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఏదో ఒక రకంగా చేసి పెట్టడం అని, పిండిలు లేనప్పుడు అట్లా మెల్లమెల్లగా వీక్లీ వన్స్ బ్రెడ్ చేయడం అలవాటు చేసుకున్నాను. తర్వాత సౌర్యకి చాలా ఇష్టమైంది. ఇంకా బయట రెగ్యులర్గా కొంటున్నాం కదా, మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఐడియా ఎప్పటి నుంచో ఉంది. నార్మల్గా బేక్ చేయడం అంటే పెద్ద మనకు రావచ్చు రాకపోవచ్చు, అది కొంచెం అది టెక్నికల్గా బాగా అలవాటు అయిన వాళ్ళకైతే బ్రెడ్లు చేసేస్తారు, కేక్స్ బ్రెడ్స్ అని. నేను కొంచెం బేకరీ ఐటమ్స్ చేయడం ఇంట్లో అనేది చాలా తక్కువ అనమాట. 3 సార్లు చేస్తే 2 సార్లు జడుతుంది కేక్ అయినా ఏదైనా కానీ. అందుకని చెప్పేసి దాని జోలికి వెళ్ళేదాన్ని కాదనమాట. మెల్లగా నేను ఆన్లైన్లో ఎతుకుతూ ఉండేదాన్ని బ్రెడ్ తయారు చేయడానికి ఏదైనా మిషన్లు ఉంటాయా, నాకు అది ఇదే పని కదా, ఎలక్ట్రానిక్స్ కిచెన్కి అవసరమైన ఇవన్నీ ఎతుకుతుంటాను కదా. ఏవేవో ఉండేది కానీ నాకు కిచెన్కి నా ప్లాట్ఫామ్ మీద సెట్ అయ్యేటట్టు చాలా రోజులు అసలు నాకు దొరికేదే కాదు. ఆయన అప్పుడప్పుడు సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు కెంట్ బ్రెడ్ మేకర్ దొరికింది. కెంట్ ఒకటే కాదండి, నాకు 4-5 రకాల కంపెనీస్ చూశాను, అన్నీ స్టడీ చేశాను. ఫైనల్గా నాకు కెంట్ అయితే నాకు అరుగు మీద కరెక్ట్గా సెట్ అవుతుంది, నాకు కలర్ కూడా నచ్చింది అని చెప్పేసి కెంట్ బుక్ చేసేసాను అనమాట. వాడేనండి. మనం ఇంట్లో ఆర్గానిక్గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా బ్రెడ్ చేసుకోవాలంటే మాత్రం బ్రెడ్ మేకర్ కొని ఇంట్లో పెట్టుకోవడం బెటర్. ఇదేం ఎక్స్పెన్సివ్ కాదండి, 7,000, ఓన్లీ 7,000. ఇంకొంచెం అటు ఇటుగా ఉన్నాయి రేట్లు, వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. మీకు ఆ లింక్స్ కూడా ఇస్తాను, మీకు కావాలంటే అది కూడా చూడొచ్చు. నేనైతే కెంట్ కొన్నాను అనమాట. దీనికి 19 ప్రీసెట్ మెనూస్ ఉంటాయండి, అంటే రకరకాలు 19 వెరైటీస్ చేసుకోవచ్చు అనమాట. నేను టకటక చెప్పేస్తాను చూడండి. బేసిక్ బ్రెడ్, క్విక్ బ్రెడ్, స్వీట్ బ్రెడ్, ఫ్రెంచ్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, రైస్ బ్రెడ్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, డెజర్ట్ చేసుకోవచ్చండి. ఇంకా పూరి ఆట అంటే చపాతి అంటే పూరి చేసుకోవడానికి మనకు పిండి కలుపుకోవచ్చు. పిజ్జా చేసుకోవాలంటే పిజ్జా డో చేసుకోవచ్చు. చపాతి పిండికి పూరి పిండికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి, మీరు అలవాటుగా చేసే వాళ్ళకి తెలుస్తుంది. చపాతి పిండి కలుపుకోవచ్చు, కేక్ చేసుకోవచ్చు, జామ్, యోగట్ అంటే పెరుగు అనమాట, బేక్ మనం టైం సెట్ చేసుకొని మనకు నచ్చింది బేక్ చేసుకోవచ్చు. స్టిక్కీ రైస్ అంటే అది మనం చేసుకోములేండి, చైనా జపాన్ వాళ్ళు అన్నాన్ని మెత్తగా వండేసి దాంట్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి ముద్దలుగా తింటారు, అది అనమాట. రైస్ వైన్, ఇది కూడా మనం ఎప్పుడు చేసుకోము, ట్రై చేద్దాం పోయేదేముందో ఒకసారి. ఇంకా డీప్ ఫ్రాస్ట్ అంటే డీప్ ఫ్రీజర్లో గడ్డ కట్టిపోయినవి తీసి దీంట్లో వేసామంటే మనకి ఫ్రీగా జస్ట్ విడివిడిగా కూలింగ్ తగ్గించేసి నార్మల్ చేసేస్తుంది అనమాట. ఇంకా స్టిర్ ఫ్రై అంటే ఏంటంటే అండి, వేసిన పప్పులు అట్లాంటివి దాంట్లో వేసి స్టార్ట్ చేసామంటే టైం సెట్ అయిపోతుంది. జస్ట్ పైన పొట్టు కూడా వచ్చే అంతగా ఫ్రై అవుతాయి అనమాట. మీరు ఏదన్నా వేయండి జస్ట్ లైట్గా ఫ్రై అవుతాయి అనమాట, అది స్టిర్ ఫ్రై అంటే. దీంట్లో మనం బ్రెడ్ అండి, ఏ బ్రెడ్ అయినా కానీ 3 రకాలుగా మనం సెట్ చేసుకోవచ్చు. లైట్గా బేక్ అవడమా, మీడియంగా ఉండడమా, లేదంటే బాగా క్రిస్పీగా బ్రౌన్గా రావడం అనేది మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనకి కలర్ కానీ తినేటప్పుడు క్రిస్పీగా ఉండడమా, మెత్తగా ఉండడమా, మీడియంగా ఉండడమా అనేది వస్తుంది అనమాట. ఈ బ్రెడ్ మేకర్లో మెయిన్ ఇదేనండి, బౌల్ లోపల ఉంటుంది, నాన్ స్టిక్ అనమాట. అవి మెజర్మెంట్ కప్పు, స్పూను అవన్నీ ఉంటాయి. సైజ్ చూసారా, ఆ మెజర్మెంట్ అనమాట అది. నేను మీకు వీడియో చూపిస్తాను, టెన్షన్ పడవాకండి, లాస్ట్లో ఆ బేకింగ్ వీడియో చూపిస్తాను. మనం పూరి పిండి కలుపుకోవచ్చు, చపాతీ పిండి కలుపుకోవచ్చు, చాలా ఈజీగా అనిపించింది నాకైతేను. వీడు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఇస్తాడండి. మనకు ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఏ బ్రెడ్కి ఎంత మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోవడమేను. ఇంకా మనం ఏం చేసేది లేదు, అన్ని పోసేసి చేసేయడమే. దీంట్లో వెరైటీస్ అంటే వాళ్ళు ఇచ్చిన వాటిల్లోనే మనం ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుకోవచ్చు, రకరకాల మసాలా పొళ్ళు కలుపుకొని బ్రెడ్లు చేసుకోవచ్చు, స్వీట్కి సంబంధించిన ఇంకేమన్నా ఫ్లేవర్స్ వేసుకోవచ్చు.
మన ఇష్టం, ఇంకా మనం ఏమన్నా వేసుకోవచ్చు. కానీ మెజర్మెంట్స్ వాటరు, ఆయిల్, పిండి, వీటి మెయిన్ మెజర్మెంట్స్ మాత్రం వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం వేసామంటే ఇంకా మనం చేయి పెట్టేది లేదు, మధ్యలో చూసేది లేదు, ఏం అవసరం లేదనమాట. మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు, అది తిరుగుతూ ఉంటుంది. అదే లోపల ఫర్మెంట్ చేసేసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. టైం సెట్ చేసేసుకుంటుంది, ఆటోమేటిక్ టైం అనమాట. ఆ టైం సెట్ చేసేసామంటే మనం వెళ్ళి కూర్చున్నామంటే మనం అయిపోయాక వచ్చి చూసుకోవడమే అంతే. ఆ టైం అయిపోయాక అదే ఆగిపోతుంది, మనం ఏం చేసేది లేదు. ఒకసారి లైక్ కొట్టేయండి, ఇంకా లైక్ కొట్టకపోతే, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇదిగో చూడండి, కెంట్ బ్రెడ్ మేకర్, ఆటా మేకర్. బ్రెడ్ మేకర్ అంటే బ్రెడ్ చేయడం, ఆటా మేకర్ అంటే ఇది పిండి కల్పిస్తుంది, చపాతీ పిండి, పూరి పిండి. దీనికి మెయిన్ ఇవే అనమాట వస్తువులు. దాని లోపల ఉండేది నాన్ స్టిక్ బౌల్, మెజరింగ్ కప్పు, మెజరింగ్ స్పూను, అది నీడిల్ లాగా ఉంటుంది, అది తర్వాత చూపిస్తాలేండి మీకు. అదేం పెద్ద యూజ్ ఏం లేదు. ఇదే మెయిన్. ఇదేంటంటే లోపల బౌల్ లోపల ఉండే బ్లేడ్ అనమాట, అది ఇదే కలుపుతుంది. ఈ పెడల్ అంటారు దీన్ని, నీడింగ్ పెడల్ అంటారు. పిండిని కలిపేదనమాట. అది మాత్రం మెటల్తో చేసి ఉంటుందండి, కొంచెం లైట్గా బరువు ఉంటుంది. నాన్ స్టిక్కే కాబట్టి మనకి ఎక్కడ ఏం అంటుకోదు, చాలా తక్కువ ఆయిల్తోనే బ్రెడ్ అయిపోతుందండి. మనకి నిజంగా షాక్ అనమాట. బ్రెడ్ కానీ కేక్ కానీ మనం మామూలుగా కొలతల ప్రకారం గ్లాసులు ఆయిల్ పోస్తాము కదా, నెయ్యి కానీ ఏదైనా కానీ అవసరం లేదనమాట. ఆ బుక్ చూపించారు కదా, ఆ బుక్లో అన్నీ ఉంటాయి, ప్రతిదీ మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. మీకు 1/2 kg కావాలా, 750 grams అంటే 3/4 kg కావాలా, లేదా కేజీ కావాలా, దాన్ని బట్టి మెజర్మెంట్స్ ఉంటాయి. ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం అన్నీ వేసామంటే అది చేసేసుకుంటుంది అనమాట. అదే కలిపేసుకుని అదే చేసేసుకుంటుంది. ముందు స్టార్ట్ బటన్ నొక్కి మెనూ స్టార్ట్ చేసి వాటిలో 1 2 3 4 అన్నీ ఉన్నాయి కదా, 1 2 బ్రెడ్డా, క్విక్ బ్రెడ్డా, స్వీట్ బ్రెడ్డా, ఆటా అది హోల్ వీట్ బ్రెడ్డా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. బ్రెడ్ కలర్ ఇందాక చెప్పాను కదా, నార్మల్గా ఉండాలా, లేకపోతే మీడియంగా ఉండాలా, లేకపోతే క్రిస్పీగా బేక్ అవ్వాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా ఈజీ అండి. ఈ లోపల ఉండే ఆ పెడల్ని సెట్ చేసేసి లోపల చూసారు కదా, అలా సెట్ చేసుకోవడం ఈజీ, అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ బకెట్ని లోపల కరెక్ట్గా సెట్ చేసుకోవాలి, అదేం పెద్ద పనేం కాదు, ఎవరి పిల్లలైనా చేసుకోవచ్చు అండి, అంత ఈజీగా ఉంటుంది అనమాట. ఆ పైన ఉండే మూతకి అది గ్లాస్ ఉంది కదా, దాని నుంచి మనం చూస్తూ ఉండొచ్చు మనం ఎట్లా తిరుగుతుంది ఏందని. లేదంటే మూత ఓపెన్ చేసేసి కూడా కాసేపు చూడొచ్చు అనమాట. స్పూన్ చూసారా, 2 వైపులా 2 మెజర్మెంట్స్ ఉంటాయి, ఇటు అటు. ఆ మెజర్మెంట్స్ మనకి బేకింగ్ పౌడర్ కానీ, ఇంకోటి ఏంటి, ఈస్ట్ ఇంపార్టెంట్. బ్రెడ్ అంటే ఈస్టే కదా, ఈస్ట్ కానీ ఆ మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఇస్తారు, ప్రతిదీ ఇస్తారు. ఎక్కడ టెన్షన్ పడేదే లేదు. మనం అమ్మో ఇది ఎంత వేయాలి, అది ఎంత వేయాలి అనే టెన్షనే లేదనమాట. ఈస్ట్ మాత్రం మంచి ఈస్ట్, క్వాలిటీ ఈస్ట్ కొనుక్కోవాలి. అది క్వాలిటీ లేకపోతే బ్రెడ్ మొత్తం చెడిపోద్ది. చూసారు కదా, మనకి చిన్న బ్రెడ్ కావాలంటే 500 grams అట్లా చేసుకోవచ్చు. ఫైనల్గా డార్క్ కలర్లో అంటే డార్క్ సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది బ్రెడ్. చూసారు కదా, చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మళ్ళీ చూడాలనుకునే వాళ్ళకి. లోపల బకెట్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా, అలా ఉంటుంది. ఈ పెడల్, నీడింగ్ పెడల్ అంటారు దాన్ని. కొంచెం మెటల్తో చేసి ఉంటుంది కాబట్టి లైట్ బరువు ఉంటుంది అనమాట. బరువు అంటే బరువు కాదు చెప్తున్నా, ప్లాస్టిక్ కాదు, మెటల్ అనమాట. అది సెట్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోవడమే, అంతేను. ఆ బకెట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. అది అటు ఇటుగా ఉంటే మళ్ళీ అది తిరగదు అనమాట, మిషన్ తిరగదు. కాబట్టి కొంచెం మనం మిక్సీ జార్ సెట్ చేసుకుంటాం కదా, అలా సెట్ చేసుకోవడమే, అంటే అంతకన్నా ఇంకేం లేదు. బ్రెడ్ ముందు ఏదో ఒకటి సింపుల్ బ్రెడ్ కానీ ప్రాక్టీస్ చేసామంటే తర్వాత మిగతా బ్రెడ్లన్నీ ఇంకా దాన్ని బేస్ చేసుకొని మనం అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ సెలెక్ట్ అంతే, అన్ని బటన్స్ నొక్కుంటూ అంతా ఓకే అనుకున్నాక సెట్ అయిపోద్ది. చూసారు కదా, పిండి ఎంత ముచ్చటగా కలుపుతుందో, చేత్తో కలిపినట్టే ఉంటుందండి. పిండి చాలా స్మూత్ వస్తుంది. చపాతీలు, పూరీలు చాలా బాగా వస్తాయి. చపాతీకి ఒక మెజర్మెంటు వాటరు, ఆయిల్, పూరీకి ఒక మెజర్మెంట్తో ఉంటాయి, ఆ బుక్లోనే ఉంటాయి. ఆ మెజర్మెంట్ ప్రకారం పిండి కలిపామంటే మాత్రం చాలా బాగా వస్తుంది. నిజంగానే పూరీకి ఒక రకంగా, చపాతీకి ఒక రకంగా కలుపుతాం కదా మనము, చాలా బాగుంటుందండి. కేక్ చాలా బాగా వస్తుందండి, చాలా బ్రహ్మాండంగా వస్తుంది, తక్కువ ఆయిల్తోనే వస్తుంది. వాళ్ళు ఒక కేక్ మెజర్మెంట్స్ చెప్తే మనం 10 కేకులు, 100 కేకులైనా చేసుకోవచ్చు. మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ని బట్టే కదా, దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, డేట్స్ వేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్ లాంటి ఏమైనా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలా బాగుందండి. అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదండి, 7,000 అంటే 6,900 అండ్ చేంజ్లో ఉంటుంది అనమాట కెంటు.
ఈ వేరే కంపెనీస్ అయితే 10,000 లోపలేనండి. అంతకన్నా ఎక్స్పెన్సివ్ ఏం లేదు, అవసరం కూడా లేదు. అంతకన్నా ఎక్స్పెన్సివ్ కూడా అవసరం లేదు, ఉన్నా కానీ మనకు అవసరం లేదు. కానీ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని బ్రెడ్ పిల్లలకు పెట్టాలా, మనం తినాలనుకుంటే మాత్రం ఈ బ్రెడ్ మేకర్ మన ఇంట్లో ఉండాల్సిందే కంపల్సరీ అనమాట. అంటే రెగ్యులర్గా తినేవాళ్ళకి, ఎప్పుడో 2-3 నెలలకు ఒక బ్రెడ్ తినే వాళ్ళకి అయితే అవసరం లేదు. కానీ బ్రెడ్ తినకపోయినా దీంట్లో మనకి కేక్ చాలా బాగా వస్తుందండి. కేక్ వస్తుంది, పూరి పిండి చపాతీ పిండి కలిపిస్తుంది. ఈ స్టిర్ ఫ్రై అనేది చాలా బాగుంది ఆప్షన్. మనకు పొట్టు వచ్చేస్తుంది వేసిన పప్పులు కానీ ఇంకేదైనా. ఇంకా ఎక్కువ ఎక్స్పెరిమెంట్లు ఇంకా చేయలేదు, కానీ వేసిన పప్పులు మాత్రం పొట్టు బాగా వచ్చేసింది అనమాట. ఇదొక కంపెనీ, ఇది షార్ప్ అనేది. ఇంకా అమెరికన్ కంపెనీ కూడా ఇంకొకటి ఉంది, అది కూడా బాగుందండి. రివ్యూస్ అన్నీ చూశాను. జామ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా చేసుకోవచ్చు. నేను ఒకటొకటి చేసినప్పుడు మీకు అన్నీ చూపిస్తాను. నేను ప్రస్తుతానికి బ్రెడ్లో చేశాను, కేక్ చేశాను అనమాట, స్టిర్ ఫ్రై చేశాను, పూరీ పిండి చపాతీ పిండి కలిపాను. ఇంకా జామ్ ఇంకా చేయలేదు. డెజర్ట్ అంటే ఏందో చూడాలి, అది కూడా చేయాలి. చేసి అన్నీ ఏం చేసినప్పుడల్లా మీకు చూపిస్తుంటాను. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. కెంట్తో పాటు ఇంకొన్ని బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు కొనాలనుకుంటే. 100% కొనాలనుకునే వాళ్ళకి మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. అందుకే నేను మీకు దగ్గరగా జాగ్రత్తగా చూపించిందే మళ్ళీ ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ ఏమనుకోవాకండి, వచ్చిన క్లిప్సే మళ్ళీ వస్తున్నాయని ఇంకా డీటెయిల్గా చూపిస్తుంది ఏందబ్బా అనుకుంటున్నారేమో. నాకు అవైలబుల్గా ఉన్న వీడియోస్ అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్గా ఇంట్లో బ్రెడ్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు కదండి. చాలా ఈజీగా, మనకి మెంటల్ టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు మనకు రైస్ కుక్కర్ ఆన్ చేసేస్తే అది ఆన్ అయిపోయి ఎట్లా ఆఫ్ అయిపోతుందో అట్లాగే మెజర్మెంట్స్ మాత్రం మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ ఒకటొకటి చూసుకొని పిండి కలపడం కానీ, బేకింగ్ పౌడర్ కానీ, ఈస్ట్ కానీ, వాటరు, ఆయిల్ ఇవన్నీ మెజర్మెంట్స్ ప్రకారం వేసేసామంటే మాత్రం ఇంకా మనం చేయి పెట్టేది లేదు. అయిపోయాక ఓపెన్ చేసి చూసుకోవడమే అనమాట. మీకు రేపు మార్నింగ్ మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ కావాలనుకోండి, మనం ముందు రోజు నైట్ ఫ్రెష్గా చేసుకోవచ్చు. లేదు మనకు టైం ఉంది, 3 hours 2.5 hours టైం ఉంది అనుకుంటే ఎర్లీ మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు వేడి వేడిగా తినొచ్చు అనమాట. ఓకేనా. రమ్మ ఎప్పుడు అంటుండేవాడు, అబ్బో ఈ బ్రెడ్ ఏందో మనం తింటున్నాము బయట నుంచి తెచ్చుకొని, దీంట్లో ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, వాళ్ళు కలిపి ఉంటారు కదా, అంటే నిలువ ఉండడానికి. ఇంకా ప్రిజర్వేటివ్స్ ఎన్ని కలుపుంటారో, ఇంకా మనకు తినకూడని ఎన్ని కలుపుంటారో అని చెప్పేసి అనుమానాస్పదంగా తినేవాడు, బాధగా తినేవాడు. అబ్బాయి బ్రెడ్ తినడం అవసరమా మనము అని మనకి అని చెప్పేసి. మనకి బ్రెడ్ అనేది ఏంటంటే ఈజీ అనమాట. ఒకరోజు ఎప్పుడన్నా ఊరి నుంచి వచ్చాము హడావిడిగా బ్రెడ్, ఈజీగా బ్రెడ్ ఉంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. పిల్లలకి కొంచెం వెరైటీలుగా చేసి పెట్టాలంటే బ్రెడ్ ఉంటే బాగున్నాయి, ఈరోజు బ్రెడ్ ఏదన్నా చేసి పెడదామా పిల్లలకి అని అంటే ఇంట్లో మనకి చేసి పెట్టే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. టేస్టీగా చేస్తే మాత్రం బ్రెడ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. ఫ్రెంచ్ టోస్ట్ అని కానీ అట్లా రకరకాలుగా ఏమైనా బ్రెడ్ స్వీట్, ఇది ఏంటి స్వీట్ చేస్తాం కదా, టక్మని గుర్తురాదురా బాబు పేరు. అవన్నీ చేసుకోవడానికి బ్రెడ్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా మనకి. అట్లా అనుకున్నప్పుడు, మనకి రెగ్యులర్గా తినాలనుకున్నప్పుడు మాత్రం ఈ బ్రెడ్ మేకర్ ఇంట్లో పెట్టుకొని మనకి ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ చిన్నదిగా చేసుకుంటే మిగిలిపోయేది కూడా ఏముండదు కదా. 1/2 kg చేసుకున్నామంటే ఆ పూటకి అయిపోతుంది. లేదు మనం 2 పూటలు పెట్టుకొని రేపటికి కూడా ఎత్తి పెట్టుకుందామంటే 3/4 kg చేసుకోవచ్చు, కేజీ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టిర్ ఫ్రైలో మనం వేడి చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం బయట ఏదైనా చిప్స్ లాంటివి కానీ, ఇంకా ఫింగర్ చిప్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, దాంట్లో స్టిర్ ఫ్రైలో వేసామంటే మళ్ళీ క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. కొంచెం వేడి చేస్తాయి అంతే, ఎక్కువ వేడైపోయేది ఏమి ఉండదు. వేసిన పప్పులు మాత్రం ముద్దలు చేసుకోవడానికైనా ఇంకా దేనికైనా కానీ జస్ట్ రంగు మారదు, పొట్టు ఊడిపోయేంత వేడి మాత్రమే అవుతుంది అనమాట. నేను వేసిన పప్పులు మాత్రమే వేసాను ప్రస్తుతానికి, దాంట్లో బాగా వచ్చాయండి, పొట్టు అయితే వచ్చేస్తుంది. ఇంకా వేడి చేసుకునే డీప్ ఫ్రీజర్లో తీయంగానే మనకి గబుక్కని కూరలో వేసుకోవడానికి కొన్ని కొబ్బరి కానీ పీస్ కానీ గడ్డగట్టిపోయి ఉంటాయి కదా, దాంట్లో వేసి డీఫ్రాస్ట్ అనే ఆప్షన్ పెట్టామంటే కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి విడివిడిగా అయిపోయి మనం అప్పటికప్పుడు వాడుకోవచ్చు. కేక్ కూడా అండి, చాక్లెట్ కేక్, వెనీలా కేక్ మన ఇష్టం, ఇంకేమైనా ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు. మనం ఆయిల్, వాటరు, పిండి మాత్రమే కొలతలు అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. నేను చేసిన ప్రతిసారి మీకు చూపిస్తాను, వీడియో షూట్ చేసి నేను మీకు చూపిస్తుంటాను. ప్రస్తుతానికైతే
దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పానని అనుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పినట్టు దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఓకేనా? ఇదండి బ్రెడ్ మేకర్కి సంబంధించిన డీటెయిల్స్. చాలా వరకు అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను అన్నీ క్లియర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతటితోటి క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈసారి నేను బ్రెడ్ మేకర్లో ఏం చేసినా కానీ మీకు చూపిస్తుంటాను. ఓకేనా? బాయ్ అండి. ఆగండి, ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కూడా వెళ్ళండి.